సుఖానుభవాన్ని పదిలపరుచుకున్నప్పుడు. చదవండి. ప్రసంగి 2వ అధ్యాయము 1 నుండి 11 వరకు. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా, అవన్నీయు వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియూ లేనట్టు నాకు కనబడెను. ప్రసంగి 2:11. నేటి ప్రపంచం సుఖానుభవం కోసం పడిచేస్తుంది. లక్షలాది ప్రజలు జీవిత భారాల నుండి తాత్కాలికంగా తప్పించుకోవడానికి దాదాపుగా ఎంత మొత్తమైనా చెల్లిస్తారు. నిష్కళంక వినోదంలో తప్పేమీ లేకున్నా, కేవలం సుఖానుభవాన్ని వెతుక్కోవడంపైనే వారి జీవితాల్ని నిర్మించుకునేవారు తప్పక నిరాశ చెందుతారు. ఎందుకని? ఒక కారణం, సుఖాన్వేషణ సర్వసాధారణంగా ఓ స్వార్థయత్నంగా మారుతుంది. మరి స్వార్థం నిజమైన ఆనందాన్ని నశింపజేస్తుంది. సుఖం కోసమే జీవించే మనుషులు వారికి కావాల్సింది పొందడానికి ఇతరుల్ని ఉపయోగించుకుంటారు. చివరికి వారికి మిగిలేది చెడిన సంబంధాలతో పాటుగా ఖాళీ హృదయాలు. ఆయా వస్తు సంపద పులకరింతల కంటే ప్రజలు మరెక్కువ ప్రాముఖ్యమైనవారు. మనం కాలువలగా ఉండాలే తప్ప జలాశయాల్లా కాదు. అతి గొప్ప ఆనందం కలిగేది మనం దేవుని సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు. ప్రజలు సుఖానుభవం కోసమే జీవిస్తే ఆ సుఖ తీవ్రత పెరుగుతుంటే తప్ప దానివల్ల కలిగే ఆనందం తగ్గిపోతుంటుంది. ఆ తర్వాత తగ్గుదల మాత్రమే ఉండే ఓ దశ వస్తుంది. అప్పుడు ఆనందం అతి స్వల్పంగా ఉంటుంది, లేదా అసలు ఉండదు. ఉండేది కేవలం దాస్యం మాత్రమే. సుఖానుభవం మాత్రమే జీవితానికి కేంద్రమైనప్పుడు నిరాశ మరియు శూన్యత అంతిమంగా దాని ఫలితం అవుతుంది. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు అనుభవించిన సుఖానుభవాల ప్రభావశీలత తగ్గకుండానే మీరు జీవితాన్ని పూర్తి స్థాయిలో ఎలా ఆనందించగలరు? ఆమేన్.